బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. భర్తను దారుణంగా చెప్పిన భార్య మళ్ళా స్టార్ట్ చేశారు. గతంలో కొన్ని రోజుల క్రితం జరిగినవి మళ్ళా స్టార్ట్ చేసి ఇది కరీంనగర్ జిల్లాలో జరిగింది. సంపత్ అని రమాదేవి అని ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళ కొడుకు కుమార్తెలు ఉండేవాళ్ళు. కొడుకు కూడా 20 ఏళ్ళు పైన ఉన్నాయి, కూతురు కూడా అంతే ఉంటాయి సేమ్. అయితే ఎందుకు చెప్తున్నానంటే 20 ఏళ్ళ వరకు ఉంటాయి అని. సంపత్ భార్య రమాదేవి ఇద్దరు బానే ఉండేవాళ్ళు కొన్నేళ్ల పాటు. ఈ మధ్యలో సంపత్ కొంచెం మద్యం అలవాటు అవడం వల్ల రమాదేవిని కొంచెం కొడతా ఉండేవాడు. ఇట్లా రమాదేవి కూడా ఏదో ఒక పని చేస్తూ కుటుంబాన్ని సాగాలి కాబట్టి సంపత్ కూడా చిన్న చిన్న జాబ్ చేస్తూ ఎక్కడో పని చేస్తూ కుటుంబాన్ని సాగేటప్పుడు ఇబ్బంది అవుతుంది. రమాదేవి కూడా రోడ్ సైడ్ సొరపిండి పెట్టుకొని అమ్ముతూ ఉండే. సో అక్కడ వచ్చింది మెయిన్ ప్రాబ్లం. అక్కడ తను ఏదో ఒక రోడ్ సైడ్ పెట్టుకుని ఏదో ఒకటి అమ్ముకునేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, రాజయ్య. ఆయన ఏమి చిన్న వయసు కాదు, 50,000 పైన. రమాదేవికి 50 ఏళ్ళు పడ్డ రాజయ్య కావాల్సి వచ్చింది. రాజయ్యకి రమాదేవి ఇష్టపడ్డారు. ఇద్దరు కలిసి లవ్ చేసుకుంటున్నారు అనమాట, అక్రమ సంబంధం. వీళ్ళిద్దరూ కలిసి అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు సంపత్ కొంచెం ఆ మధ్య మత్తులో కొంచెం బానిస అయ్యి తాగటం మొదలు పెట్టి తన కొడడం ఇబ్బంది పెట్టినప్పుడు తనకు ఒక ఐడియా వచ్చి భర్తను ఎలా చంపాలి, ఎలా తొలగించుకోవాలి. అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో యూట్యూబ్ లో వీడియోలు చూసి, గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ లో వీడియోలు చూసి భర్తను ఎలా చంపాలో ఒక వీడియో చూసి భర్తకి స్కెచ్ చేసి, ఒకదాంతో కాదు కదా, మరి రాజయ్య లవర్ ఉన్నాడు కదా, లవర్ ని సెట్ చేసుకొని దూరబంధు శ్రీనివాస్ అని ఒక వ్యక్తిని ఇద్దరు కంబైండ్ అయ్యి ముగ్గురు కలిసి భర్తకి స్కెచ్ చేశారు, ప్లాన్ చేశారు. మరి ఎలా చంపాలని యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు చెవులో గడ్డి మందు పోస్తే చనిపోతారని ఒక వీడియో చూసింది. అది కొనుగోలు చేసి రాజయ్యకి శ్రీనివాస్ కి ఇచ్చి ఒక రోజు మరి సంపత్ ఎట్లయినా మందుకి కొంచెం బానిసయ్యాడు కాబట్టి సంపత్ ని మందుతోనే కొట్టాలని ఒక ప్లాన్ చేశారు. ఒక ఊరు చివరన్న బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్లి అక్కడ మందు పార్టీ చేసుకోవడం అని చెప్పి పార్టీ అప్పటికే సంపత్ మందు బాగా తాగినట్టు స్పృహ లేకుండా పడిపోయినట్టు గుర్తించారు. తర్వాత ఆ చెవులో ఆ మందు పోసిన తర్వాత తను అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ లవరు రాజయ్య శ్రీనివాస్ రమాదేవి కాల్ చేసి నువ్వు చెప్పిన పని అయిపోయింది, క్లియర్ చేసేసినాం, సంపత్ ఇక్కడ నుంచి లేడని చెప్పడం జరిగింది. మరి చెప్పిన తర్వాత సాయంత్రం వరకు చూసి రమాదేవి ఏడవడం మొదలుపెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, మిస్సింగ్ నా భర్త కనపట్లేదు. మరి 2-3 రోజులు వెతికారు, సీసీలన్నీ చూశారు, ఎవరికి ఎక్కడ కనపట్లేదు సంపత్. మళ్ళా తనే రమాదేవి ప్లేస్ కి వెళ్లి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి పలానా నా మగుడు ఇక్కడ పడిపోయాడు, చనిపోయాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు మరి మేము వెతికామా కనపడలేదు, నీకు ఎలా కనిపించని ఒక సందేశం వస్తుంది కదా. ఎందుకంటే పోలీసులకు ఉన్న మైండ్ చాలా సీసీ ఫుటేజ్ అన్ని చూసిన తర్వాత కూడా ఎక్కడా కనపడలేదు. ఒక్కసారిగా రమాదేవి మీద అనుమానం పోలీసులు. ఎందుకంటే భర్తని పోస్ట్ మార్టం చేయొద్దని, పంచనామా చేయొద్దని చెప్పడంతో ఇంకా వీలైన స్టైల్లో విచారణ మొదలు పెట్టిన తర్వాత నిజాలు బయటకు వచ్చి ఏంటంటే గతంలో మహిళలు డ్రమ్ గానీ, కుక్కర్ గానీ, పెప్సీ బాటిల్ లో గానీ, నాగపాము గానీ మనం చూసాం. మరి రమాదేవి కొత్త ట్రెండ్ తో వచ్చింది. ఎందుకంటే పాత ట్రెండ్ పెట్టుకుంటే ఎక్కడ దొరికిపోతాం అనుకొని కొత్త ట్రెండ్ ని ఉపయోగించి అయినా పోలీసులు ఖచ్చితంగా అంటే పోలీసులకు వచ్చిన అనుమానాలని వాళ్ళ విచారణ పెడితే మేమే ఎలా చంపామని చెప్పడం జరిగింది. అసలు భర్తను చంపేయడం ఏంటి, అసలు సమాజం ఎక్కడి వరకు వెళ్తుంది, కనీసం తను తీసుకున్న రాజే వయసు 50 సంవత్సరాల పైన, అంటే ముసలోడికి దసరా పండగలాగే అనిపిస్తుంది నాకు కూడా. మరి ఇవన్నీ కుటుంబాన్ని 20 ఏళ్ళ పైన కొడుకుని కూతురు ఉండగా 50 ఏళ్ళ పైన లవరే ముఖ్యం అనుకుంటూ భర్తను చంపేసి ఎంత కిరాతకంగా తయారైతున్నారు ఆడవాళ్ళు అనేది మనకి అనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటే కూడా భయపడే వరకు అంత స్థితికి వస్తున్నారు మగవాళ్ళు కూడా. పెళ్లి చేసుకుంటే ఎక్కడ చంపేస్తారు ఏంటి అనేది మనం దగ్గిపోయిన అనుకుంటాం. 1 ఇయర్ పైగా 800-900 కేసులు చూసాం. భర్తను చంపిన భార్య అలా డ్రమ్ లో చంపారా, కుక్కర్ లో చంపారా, లేకపోతే పాయిజనా, లేకపోతే నాగపామా, ఇట్లా మందు పోసేయడమా, రకరకాలుగా జరుగుతుంది. మరి సమాజంలో ఎందుకు ఇంత అంటే ఒకప్పుడు మహిళలు బయటకు రావడానికి చాలా అరుదుగా వచ్చారు, కానీ ఇప్పుడు చాలా అరుదుగా ఉంటున్నారు బయట. చంపేయడానికి ముందులా సిద్ధపడుతున్నారు. మరి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కానీ, అమ్మ నాన్న కానీ రకరకాలుగా చూస్తాం. చూద్దాం మరి ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి. మరి వాళ్ళతో ఏం పోలీసులు అంటే ఆల్రెడీ కేసు పోలీసులు వాళ్ళు కూడా పట్టుకున్నారు, వాళ్ళందరినీ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎందుకు చంపారన్నప్పుడు నిజాలు బయటికి వచ్చినాయి అనమాట. సో కుటుంబాన్ని ఎల్లదీయడం కోసం వచ్చిన పరిస్థితిలో ఆమె రోడ్డు అమ్మట పెట్టుకున్నప్పుడు ఈయన పరిచయం అయిన తర్వాత మరి ఇవన్నీ నడిపేయడం అవసరం అంటారా కథలు? నీకు వయసుకు వచ్చిన కొడుకు కూతురు ఉన్నారు కదమ్మా, ఇవన్నీ చేసిన తర్వాత సమాజంలో నీలాండోళ్ళు మరి ఏమంటారో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకా ఇలాంటి కేసులు ఎన్ని రాబోతున్నాయి, ఇంకా ఆగుతాయా, జరగబోతున్నాయా. థ్యాంక్ యూ.